జగన్ గారు తీసుకొచ్చారని పిలవలేకపోతున్నాం, లేకపోతే జగన్ గారు వెహికల్స్ పెట్టేస్తున్నామని మొహం దాచేయడాలు ఇవన్నీ ఏం అవసరం లేదు. కష్టకాలంలో వాడుకోవాలనే ఆయన కూడా చేసింది, ఇప్పుడు వాడుకుంటున్నారు. తప్పేముంది? భోజనాలు చాలా మంది భోజనాలు వాటి మీద నుంచి వెళ్తున్నాయి. తప్పేముంది? వాడండి. గవర్నమెంట్ అన్నాక వాడాలి. దాంట్లో కూడా మీరు మళ్ళీ హైడ్ చేసేది ఏముంది? ఇందులో క్రెడిట్ వస్తుంది. ఏముంది క్రెడిట్? ఆయన వెళ్ళారు, ఆల్రెడీ మాట్లాడారు జనాలందరితోటి, ₹1,00,00,000 అనౌన్స్ చేశారు. దగ్గరగా ఉత్తరాంధ్ర నుంచి బోల్డ్ పాల ప్యాకెట్లు, భోజనం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ లక్షల కొద్ది తీసుకెళ్లారు. అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్ అన్ని వంట కార్యక్రమాలతో సహా పెడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బోల్డ్ మంది చేస్తున్నారు. నన్ను ట్యాగ్ చేస్తున్నారు, నాకు కళ్ళున్నాయి, నేను చూస్తున్నాను. సో వరదలు వచ్చాయి అని చెప్పేసి నాకెందుకులే అని కూర్చోలేదు కదా, ఎవరు కూర్చోరు. సంబంధం లేకుండానే అమ్మ నీ గవర్నమెంట్ లో లేను కదా అని అనుకోలేదు. మనం ఏ రోజు ₹1 గవర్నమెంట్ లో లేనప్పుడు ఇచ్చిన పాపాన పోలేదు. ఆయన ₹1,00,00,000 అనౌన్స్ చేశారు ఆల్రెడీ. చెప్పాలనుకుంటే ఇంకా బొచ్చోడు ఉంటాయి. నేను పార్టీ వైపే మాట్లాడను, న్యూట్రల్ గానే చెప్తున్నా. న్యూట్రల్ గా ప్రశ్నించినా కూడా మీకు నొప్పి వస్తుందంటే అది నాకు సంబంధం లేనటువంటి విషయం. బేసిక్ గా ఇంకా వెళ్ళండి, అందరూ వెళ్ళి ఇంకా బాగా అక్కడ హెల్ప్ చేయండి. ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ వాళ్ళకి ఈ 3-4 డేస్ నుంచి తర్వాత ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి, డెఫినెట్ గా స్టార్ట్ అవుతాయి. మీరు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకులు వరద బాధితులు పూర్తిగా సాయమని పిలుపునివ్వండి. ఇది ప్రతిపక్షం పూర్తిగా పనిచేయాల్సిన. డెఫినెట్ గా నేను పిలుపునిచ్చాను, చాలా మంది చేస్తున్నారు. నేను పిలిపించాననే కాదు, పార్టీ కోసం వెళ్ళిన డే ముందు రోజు నుంచి అక్కడ జనాలు ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. వాళ్ళ లైవ్ వీడియోస్ అన్ని నేను చూస్తున్నాను, నన్ను ట్యాగ్ చేసినవి నేను చూస్తున్నాను. ఇంకా బెటర్ గా వెళ్ళమనే చెప్తున్నాను. ఇక్కడ పార్టీకి సంబంధించే కాకుండా అన్ని విధాలుగా నేను వెళ్ళమనే చెప్తున్నా. మొన్న కూడా వీడియో పెట్టాను, ఎన్జిఓస్ వెళ్ళండి, బయటకు రండి, వెళ్ళి వర్క్ చేయండి అనే చెప్పాను. ఇండివిజువల్ గా వర్క్ చేయమని చెప్పాను. వరద బాధితులకి సాయం చేయాలనేది పార్టీ ట్యాగ్ అయితే ఏం అవసరం లేదు. మీకు ఇండివిజువల్ గా మీరు వెళ్ళి వర్క్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు వెళ్ళి పనిచేయండి. అందుబాటులో ఉన్న వాళ్ళు వర్క్ చేస్తారు, అందుబాటులో లేని వాళ్ళకి ఏదన్నా ఫైనాన్షియల్లీ హెల్ప్ చేయాలనుకుంటే అది కూడా హెల్పే. నేను వెళ్ళలేకపోయాను, నేను చేశాను, అది హెల్పే. నేను వెళ్ళి చెయ్యాలని కాన్సెప్ట్ కూడా నేను చెప్పట్లా. మీరు అలా చేసే వాళ్ళనైనా ఎంకరేజ్ చేయమని కూడా ఓవరాల్ గా చెప్తున్నా అందరికి. సో నాకొచ్చి నన్ను క్వశ్చన్ చేస్తున్న వాళ్ళకి నేను కొన్ని చెప్తున్నాను అనమాట, అంటే లైవ్ వీడియో ద్వారా చెప్పగలుగుతాం కాబట్టి. సో నిజంగా చాలా చాలా ఘోరం ఈ విషయం అయితే మాత్రం. రియాలిటీస్ కొన్ని తెలియట్లేదు కాబట్టి నేను చెక్ చేసిన విధానాన్ని బట్టి నేను కొన్ని రియాలిటీస్ చెప్పాలి కాబట్టి నేను మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాను. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా మళ్ళీ రాకూడదనే నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఉన్నది సెటిల్ డౌన్ అవడానికి ఇంకా మినిమం 15 డేస్ పట్టేలాగా ఉంది. అంత ఘోరంగా ఉన్నాయి సిచ్యువేషన్స్. 1 or 2 days తో పోయేది కాదు. డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి జనాలు సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళాలి. అండ్ వాళ్ళు బాధపడుతున్నటువంటి ఏవైతే ఇప్పుడు ఎవ్రీడే చాలా మంది వెళ్తున్నారు, ఫుడ్స్ ఇస్తున్నారు, కానీ మరీ దూరంగా ఉన్న వాళ్ళకి వెళ్ళట్లేదు. అది కాన్సెప్ట్. వాళ్ళు చెప్తున్న బాధలు ఏంటంటే మరీ దూరంగా ఉన్న వాళ్ళు పైన ఫుడ్ ఇచ్చేస్తున్నారు. నేను కొన్ని వీడియోస్ చూసాను, చాలా ప్యాకెట్స్ అన్ని అక్కడ కింద పడేసి ఉన్నాయి. అంటే పైన వెళ్ళి ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి సరిపోతేనే కింద పడేస్తున్నారు. లోపలికి వెళ్ళి చేయాల్సిన పరిస్థితులు అంటే అందుబాటులోనే ఉండాలండి. మరీ మన ప్రాణాలు రిస్క్ చేసి లోపలికి వెళ్ళడానికైనా వెహికల్స్ అయినా వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. కాకపోతే నేనేమంటున్నానంటే కొంచెం ఏదైతే ఈ అధికారులు ఉన్నారో కొంచెం వాటికి లోపలికి వెళ్లి ఇవ్వడానికి పరిస్థితులు చూసి తీసుకెళ్తే బాగుంటది. వాళ్ళంటే డబ్బులు పెట్టుకోగలుగుతారు కదా. పర్సనల్ గా ఇండివిజువల్ గా చేసే వాళ్ళైతే అంత కాస్ట్ పెట్టి ట్రాక్టర్లను, వెహికల్స్ నో లేకపోతే ఓడల్లో 15,000 పెట్టు 10,000 పెట్టు లోపలికి తీసుకెళ్లారు కదా. సో గవర్నమెంట్ అయితే చేయగలుగుతుంది, బేర్ చేయగలుగుతుంది. ఆల్రెడీ బోల్డ్ మంది స్పాన్సర్స్ కూడా చేస్తున్నారు కాబట్టి. సో ఎవరికైతే అసలు కంప్లీట్ గా అందకుండా ఉంటున్నాయో వాళ్ళని కూడా కొంచెం గుర్తుపెట్టుకొని సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకుంటే బాగుంటది. డేటా లేదంటే డేటా చాలా ఉంటది, డేటా అన్ని చోట్ల ఉంటది. మనం డేటా లేదని ఫీల్ అవుతాం కానీ
డేటా అన్ని చోట్ల ఉంటది. ఆశా వర్కర్లు అడిగిన అంటే వాలంటీర్స్ అంటే ఇప్పుడు అలాగో లేరు, మీకు తెలియట్లేకపోవచ్చేమో కానీ ఆశా వర్కర్లైనా సచివాలయంని డేటా తీసుకోవాలన్నా లేకపోతే బోల్డ్ ఆపర్చునిటీస్ బోల్డ్ వేస్ ఉన్నాయి. డెఫినెట్ గా ఆ వేలో వెళ్లి తీసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇన్ఫర్మేషన్ వల్లే మేము ఇవ్వలేకపోతున్నాము అని అంటే మాత్రం అది బ్లండర్ మిస్టేక్ అవుతుంది. సో దయించి కన్సర్న్ చూపించి అందరూ వెళ్లి చేయండి. ఎంతమందికి వీలుంటే అందరూ వెళ్లి హెల్ప్ చేయడానికి సహాయం చేయండి. అలాగే గవర్నమెంట్ కూడా ఇంకా బెటర్ గా వెళ్లి చేస్తే ఇంకా బాగుంటుందని అనేది నా ఉద్దేశం. అండ్ మోర్ ఎవర్ చాలా మంది నిజంగా హ్యాట్స్ ఆఫ్ పర్సనల్ గా వెళ్లి చేస్తున్నారు. మీకు మీ ధైర్యానికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. డెఫినెట్ గా ఇదైతే మనం తీర్చలేనటువంటి లోటు కాబట్టి డెఫినెట్ గా ఇలాంటి సమయంలో అందరం తోడుండాలి. విజయవాడకి మనం అందరం తోడుండాలి. విజయవాడ డెఫినెట్ గా సేఫ్ గా మళ్ళీ గతంలో ఎలా అయితే హ్యాపీగా ఉనిందో అదే విధంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ లైవ్ ని